ఏపీలో ఓట్ల కౌంటింగ్ కు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 2 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని నిమ్రా కాలేజీ, నోవా కాలేజీల్లో కౌంటింగ్ కేంద్రాలు పెట్టారు. విజయవాడ పార్లమెంటుతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారక్కడ. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో ట్రేల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు, అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు రెడీ చేశారు. 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. కౌంటింగ్ ప్రక్రియకు దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 4వ తేదీన ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభమయ్యే కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం నిమ్మరా కాలేజీ దగ్గర ఉన్న కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. మొత్తం మీద ఈ విధంగా టేబుల్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి బ్యాలెట్లను కూడా లెక్కించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల అధికారులకు సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య మొత్తం పూర్తి స్థాయిలో చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు, పారామిలిటరీ దళాలు, లోకల్ పోలీసు, కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరూ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం 2 ప్రాంతాల్లో ఇక్కడ నిమ్రా కాలేజీలోను, నోవా కాలేజీలోను 2 చోట్ల ఏర్పాట్లు చేశారు. నిమ్రా కాలేజీ దగ్గర విజయవాడ పార్లమెంటుతో పాటు జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, దీంతో పాటు మొత్తం ఇటు నందిగామ, తిరువూరు నియోజకవర్గాలన్నీ కూడా ఇక్కడ చేసేటటువంటి ప్రక్రియ నెలకొంది. ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన సింబల్తో కూడినటువంటి ట్రైల్ని కూడా అక్కడ మనం కౌంటింగ్ కేంద్రంలో చూడొచ్చు. మొత్తం ఎన్ని పార్టీలు అయితే పోటీ చేశాయో ఇండిపెండెంట్లతో సహా వారికి కావాల్సినటువంటి ఇచ్చినటువంటి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గుర్తులతో కూడినటువంటి ట్రైల్ని కూడా మనం చూడొచ్చు. ఆయా నియోజకవర్గం కోడ్, అదేవిధంగా వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఏమేవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ట్రైన్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వీటికి సంబంధించినటువంటి దాదాపు అన్ని మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో బందర పార్లమెంటుకు సంబంధించి దాంతోపాటు 7 నియోజకవర్గాలు అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తం ఈ ఏర్పాట్లను కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి విజయవాడ పార్లమెంటుతో పాటు జగ్గయ్యపేట, అదేవిధంగా నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి 2 కౌంటింగ్ కేంద్రాల్లో నోవా కౌంటింగ్ కేంద్రం, అదేవిధంగా నోవా కాలేజీ, నిమ్రా కాలేజీలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరొక కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అక్కడ మచిలీపట్నం, అమనగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ పూర్తయినటువంటి పరిస్థితి. 10-11 గంటల మధ్య మొత్తం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఒక రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. 30 నిమిషాలకి ఒకసారి రౌండ్కి సంబంధించిన ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితిలో మరికొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠ భరితంగా సాగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మద్యం షాపులకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా తెరిసే అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విపరీతమైన బెట్టింగ్ జరుగుతున్న నేపథ్యంలో అడుగడుగున పోలీసు నిఘా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తమకు అనుకూలంగానే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, తమదే అధికారం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరికొద్ది గంటల్లోనే మొత్తం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. కెమెరామెన్ సునీల్తో జయరాజ్, 10 టీవీ, నిమ్రా కాలేజ్, ఇబ్రహీంపట్నం.